నమస్తే, నేను లక్ష్మణ్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అంతకుముందు జరిగిన హైడ్రామా మొత్తం మీద అంతా నాటకం నడిచింది. ఎంతోమంది పావులు కదిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా తెర వెనుక సొంత పార్టీ వాళ్ళు, ఏపీ నుంచి కూడా కొంతమంది తెర వెనుక ఒక నాటకాన్ని నడిపి ఆయన ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపుల్లలు పెట్టిన పరిస్థితి. ఏది ఏమైనా ఆయన సత్తా, ఆయనకున్న ప్రతిభ మళ్ళీ ఆయన తిరిగి ముఖ్యమంత్రి హోదాలో తీసుకురావడానికి అనేక సమీకరణాలు పనిచేశాయి. అధిష్టానం కూడా గుర్తించింది. రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 1 గంటకు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఆయన తెర వెనక జరిగిన కుట్రలు, కుతంత్రాలు, దానిపైన మనతో పూర్తిగా విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మధుసూదన్ రెడ్డి ఉన్నాడు అందుబాటులో. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్. తెర వెనక అనేక కుట్రలు జరిగాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకుండా, ఏపీ నుంచే కాకుండా స్వపక్షంలో ఉన్న కొంతమంది కూడా పాములు కదిపారని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు మనం చూసాం. ఇది ఎంతవరకు నిజమంటారు? అన్నీ నిజాలే. నిజాలు నిర్భయంగా మాట్లాడుకోకపోతే, కొన్ని తెలిసిన విషయాలు కూడా మనం చెప్పకపోతే జాతి ద్రోహులుగా, తెలుగు తల్లి బిడ్డలుగా ద్రోహులుగా మిగిలిపోతాం. రేవంత్ రెడ్డి ఒక తారా జువ్వలాగా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడో చచ్చిపోయినట్టు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై ఒంటరిగా యుద్ధం చేసి పార్టీని విజయ తీరాలకు చేర్చిన తర్వాత కొంతమంది శుద్రశక్తులు, ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న కొంతమంది శుద్రశక్తులు ఎవరి స్వార్థం కోసమో వీళ్ళు పనిచేయడం జరిగిన మాట వాస్తవం. కానీ వీళ్ళ గూడుపుట ఎక్కడ జరిగిందో తెలుసా మీకు లక్ష్మణ్? పార్క్ అయ్యత్. ఈ ఓట్లు ఎవరిదే? టి సుబ్బరామరెడ్డి. టి సుబ్బరామరెడ్డి ఎవరు? నెల్లూరు ఆయన. ఈ జాంతానం ఎవడికి తెలియదు. ఈ నెల్లూరు ఆయన విశాఖపట్నంలో ఎంపీగా ఉండేవాడు. విశాఖపట్నంలో ఇప్పుడు శాతబడుల స్వామి ఉన్నాడు కదా, శారదాపీఠం, ఆయన్ని పెంచి పోషించింది ఎవరు? టి సుబ్బరామరెడ్డి గారే. టి సుబ్బరామరెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు, వీళ్ళిద్దరు మంచి మిత్రులు. పార్క్ అయ్యత్ హోటల్లో ఈ మీటింగ్ జరిగినప్పుడే టి సుబ్బరామరెడ్డి గారి ఆస్తులు తెలంగాణలో ఈ చివరి నుంచి ఆ చివరికి చూసినా గాయత్రి షుగర్స్ కూడా ఉంటుంది మెదక్ జిల్లాలో. ఈయనకున్న సిడబ్ల్యూసి మెంబర్లు బయటికి కానరాడు టి సుబ్బరామరెడ్డి. టి సుబ్బరామరెడ్డి ఈ కోటరైలో మీకు ఒకటి బాగా చెప్తాను లక్ష్మణ్. మనకు హైదరాబాదులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు, యువజన శ్రామిక రైతు పార్టీ, దాని మొట్టమొదటి ఆఫీసు ఉన్నది కూడా టి సుబ్బరామరెడ్డి ఫ్రీగా ఇచ్చిండు బిల్డింగు. ఆయనేమో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు టి సుబ్బరామరెడ్డి గారు. కానీ ఆయన బిల్డింగ్ ఉంది కదా, టి సుబ్బరామరెడ్డి బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసుకి ఫ్రీగా ఇచ్చాడు. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఓకే. కాబట్టి ఒక తక్కువ మెజార్టీలో ఉంది కదా, 64 సీట్లు +1 అలయన్స్ సిపిఐ 65 సీట్లతో ఉంది కదా, ఒక 15 మంది ఎమ్మెల్యేలు మనం గుప్పిట్లో పెట్టుకుంటే సోనియా గాంధీని మనం ఆడించొచ్చు అని ఒక తెరలేపారు. కుట్రకు తెరలు, అధిష్టానంతోనే కుట్ర. ఇప్పుడు సోనియా గాంధీని అయితే బెదిరించగలరు. రాహుల్ గాంధీ కన్యాకుమారి టు కాశ్మీరు యాత్ర చేసి, కన్యాకుమారి టు కాశ్మీరు జోడో భారత్ యాత్ర చేసినప్పుడు బాగా రాటు తేలిపోయిండు. అంటే రాహుల్ గాంధీ ఒక నూతనత్వాన్ని పార్టీలో కాంగ్రెస్ పార్టీలో, గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి చాలా తేడా ఉంది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం, పార్టీని ఏదో విధంగా పవర్లోకి తేవటం, ఈ యొక్క కూటములు గట్టి పార్టీని విచ్ఛిన్నకర శక్తులను కూడా ఒక కంట కనిపెడతా ఉండవు. రాహుల్ గాంధీ కూడా ఎవరి వల్ల పార్టీకి ఉపయోగం ఉంది, ఎవరు వినాశకర శక్తులు, దీంట్లోకి ఎలా కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ దొంగతనంగా రెండో మార్గంలో ఎలా రావాలా అని ఆలోచిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ ముందే మైండ్లో ఫిక్స్ అయిపోయిండు. ఎందుకంటే తెలంగాణలో వాళ్ళ అన్నాచెల్లెలు ఇద్దరు ఎంత కష్టపడిందో అందరికీ తెలుసు. ప్రతి మీటింగ్లో రేవంత్ రెడ్డి ఎమ్మడుండి ప్రతి దిక్కడ వాళ్ళు తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినటువంటి రేవంత్ రెడ్డికి సీనియర్లు అనేటటువంటి ఒక ముసుగు తగిలించుకొని కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని తొక్కాలా, ఆదిలోనే తొక్కేయాలా అని పథక రచన చేసిండు. రాహుల్ గాంధీ గారు ముందే చెప్పేశాడు, పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పేశాడు. అందుకని రేవంత్ రెడ్డి మౌనంగా తిరుమల పోయి ఏడుకొండల
వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి సతీ సమేతంగా పోయి దర్శించుకొని ప్రశాంతంగా హైదరాబాద్లో ఉన్నాడు. అతనికి తెలుసు నన్ను తప్ప ఇంక రెండో వాళ్ళని సెలెక్ట్ చేయరని. వీళ్ళు ఎన్ని హోటల్లో మీటింగ్, పార్క్ అయ్యే హోటల్లో ఎన్ని మీటింగులు పెట్టుకున్నా, ఎన్ని గూడు పుటాలు కట్టుకున్నా హైకమాండ్ ఏం చేసింది? కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాండిడేట్, మీరు ఇంకేదన్నా చెప్పండి. అవును. ఇప్పుడు మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీట్లు ఇన్ని కాంగ్రెస్కి వచ్చిన తర్వాత కూడా గతంలో ఏం పీకినట్టు అంటే ఏ కోడిగుడ్డు మీద ఈకలు పీకారు? గతంలోనే రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా మేము ఎన్నుకోవడానికి ఇష్టపడము, మేము సీనియర్స్, మమ్మల్ని ప్రకటించండి, లేకపోతే మాకు ఓకే చేయండి అని చెప్పి వాళ్ళు ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఇప్పుడు తీరా పార్టీ గెలిచింది. 10 సంవత్సరాల అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రూపు రాజకీయాలు, ఈ సీనియారిటీ ఇప్పుడు గుర్తొచ్చాయా? ఈ సీనియారిటీ నీకు చిన్న కథ చెప్తాను లక్ష్మణ్. ఇప్పుడు నేనుండా, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని కొంత దూరం పెంచిన తర్వాత ఆ చెట్టు పండ్లు గాయల ఎండిపోయే దశకొచ్చి, ఒరే బాబు నేను వదిలేస్తున్నాను ఆ చెట్టుని, ఎట్టకొట్టు నువ్వు సాక్కోరా అని చెప్పాడు. ఓకే, అప్పుడు ఎవరో వచ్చి పాదుగట్టి ఎరువేసి దాన్ని నీళ్లు పోసి బతికిచ్చి కాయలు వచ్చినాయి. ఆ మొట్టమొదటి వచ్చిండంట, ఏయ్ చెట్టు నాది, కాయలు నేను కోసుకుంటా అన్నాడట. కష్టపడ్డోడు ఫైనాన్స్ పరంగా, ఆర్థిక పరంగా మొత్తం చూసుకొని పార్టీని ఇల్లూరు 10 పైసలు బిళ్ళ పెట్టినోళ్ళు కాదు. కష్టపడి పార్టీని దిశలా, అంటే ఒక సీటు గెలవటం వేరు, రాష్ట్రం అంతా గెలిపించటం వేరు. గెలిపించినటువంటి వ్యక్తికి ఎన్నుపోటు పొడవాలని చూసావా, దాన్ని గ్రహించింది సెంట్రల్ కమిటీ. గెలిపించి ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బోలెడు పదవులు ఉంటాయి. ఇవాళ స్పీకర్గా ఉండాలా, ఎవరు ఉండాలా? సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే స్పీకర్గా ఉండాలా. ఈరోజు స్పీకర్గా నేనుండను అంటారు. అంటే దాని అర్థం ఏంది? స్వార్థం ఉందగా. స్పీకర్గా ఉండేటటువంటి వ్యక్తి కాన్స్టిట్యూషన్ తెలిసి ఉండాలా, భారత రాజ్యాంగం పట్ల, తర్వాత న్యాయశాస్త్రం పట్ల అవగాహన ఉండాలా, కమ్యూనికేషన్ నాలెడ్జ్ కూడా ఉండాలా. ఈ కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఉండేటటువంటి వ్యక్తులేమో స్పీకర్గా మేము ఉండం. ఓకే, అంటే ఏదో విధంగా అప్పుడు రేవంత్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తేసాడు. మీరిట్టున్నారు కదా, నేను ఇట్టిస్తా చూడని చెప్పి. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఉండరుగా సీనియర్లు కొంతమంది, ఇప్పుడు పార్టీని నమ్ముకొని ఓడిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. కొన్ని సీట్లు పార్టీ కోసం ఫైనాన్స్ పరంగా ఒడిదుడుకులుకొని త్యాగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉండే వ్యక్తి. జీవన్ రెడ్డి కరీంనగర్ జగిత్యాల, ఆయన ఓడిపోవటం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు ఉన్నాయి, 6 ఎమ్మెల్సీ పదవులు. చిన్నపరెడ్డి ఉండవు వనపర్తి, ఆయన ఫైనాన్స్ పరంగా అక్కడ మేఘారెడ్డి అని ఇంకొక కొత్త క్యాండిడేట్ని పెట్టి, అన్న నువ్వు తప్పుకున్నా ఫైనాన్స్కి ఇబ్బందిగా ఉంది అంటే గౌరవంగా తప్పుకున్నాడు. లాస్ట్ మినిట్లో తప్పుకొని ఆయన ఇచ్చాడు. ఇప్పుడు జగ్గారెడ్డి ఉన్నాడు, ఎక్కడ మన సంగారెడ్డిలో, పాపం చాలా మంచి వ్యక్తి జగ్గారెడ్డి, పిలిస్తే పలికాడు, ఆయన కూడా ఓడగొట్టారు. ఆయన కూడా నిన్న నైరాశ్యంలోకి పోయి ఆయన కొద్దిగా సరే మీరు గెలిపించుకున్నారు కదా, ఇంకా నా దగ్గరకు రమ్మని, నేను ఇంట్లోనూ కూర్చుంటాను. ఇట్లా కాంగ్రెస్లో సీనియర్లుగా ఉండి ఓడిపోయినటువంటి వ్యక్తులందరినీ రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే, సోనియా గాంధీ కాడ ప్రజెంటేషన్ చేసి, మేడం వీళ్ళని పార్టీలోకి తీసుకుందాము, మనకు 6 ఎమ్మెల్సీలు రాబోయేదాన్ని 4 ఎమ్మెల్సీలు వస్తాయి కాబట్టి ప్రొఫెసర్ కోదండరామును కూడా తెలంగాణ జేఏసీ సంస్థకి ఆ రోజు క్యాబినెట్లోకి తీసుకుంటామని మాట ఇస్తే ఆయన మద్దతు ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ వీళ్ళు సీనియర్లు ముసుగు తొలుక్కొని కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒక విచ్ఛిన్నకర శక్తులుగా విచ్ఛిన్నం చేయాలంటే ఎత్తుకు పై ఎత్తేసి రేవంత్ రెడ్డి తెలివిగా ఏం చేశాడు, వీళ్ళని లాక్కొచ్చాడు. ఇప్పుడు డైలమాలలో పడిపోయి, ముందైతే అనౌన్స్ చేసేసారు రేవంత్ రెడ్డి రేపు ఉదయాన ప్రమాణ స్వీకారం చేస్తాం, మనం అందరం చూస్తాం. ఈలోపు ఏం చేశారు కొంతమంది ఓయూ జేఏసీ వాళ్ళు, రేవంత్ రెడ్డికి కానీ అన్యాయం చేస్తే మమ్మల్ని మేము తగలబెట్టుకుంటాము, రేవంత్ రెడ్డి లేకపోతే అసలు ఏమీ లేదని చెప్పి ఇక్కడ మళ్ళీ అల్లజడి అనేది ఒక ప్రేరేపించి ఏది ఏమైనా చేసి, ఈలోపు అసలు షర్మిలాకి ఏం పని లక్ష్మణ్? షర్మిల డిసైడ్ చేసేది ముఖ్యమంత్రిని, ఇస్తే బట్టి కన్నా ఇవ్వాలా, లేకపోతే ఆయన ఆలియాలో గెలిచినాక ఆయనకైనా అంటే ఆ బర్రెలక్క మాట ధైర్యం లేకపోతే నీకు పోటీ చేసేదానికా? ఇప్పుడు బర్రెలక్క ఉన్న ధైర్యం కూడా లేదు కదా షర్మిలక్కకి. షర్మిలక్కకి ఏం పని? కాంగ్రెస్ పార్టీని పొట్టుని తిట్టి
బైబిల్ సంఖలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి మాకు ఓట్లు వేయండి అని చెప్పినటువంటి షర్మిలక్క కాంగ్రెస్ పార్టీని సీఎం అని డిక్లేర్ చేస్తుందా? అంటే ఇక్కడ చూడండి రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే షర్మిలా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానంటే ఒప్పుకోలా. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ షర్మిలా గారితో అవసరమే లేదు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి పంపించేసేయండి ఆమెని, ఆంధ్రప్రదేశ్లో ఆడ పీసీసీ అధ్యక్షురాలుగా ఉండి అక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయమని చెప్పండి, నేను కూడా సాయం చేస్తానని అన్నాడు. ఇది ధర్మమే కదా. ఇప్పుడు ఆమె రాయలసీమ బిడ్డ, వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ధర్మంగా ఏం చేయాలా? షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి పోయి కాంగ్రెస్ జెండా ఎత్తుకొని మళ్ళీ పాదయాత్ర చేయాలా. ఎక్కడి నుంచి? హిందూపురం నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేసి అన్న చేసిన దుర్మార్గాల్ని అన్నీ ఎండగట్టి ప్రజల్లోకి ఎండగడితే మళ్ళీ బైబిల్ బుక్కు చేతిలో పెట్టుకొని మా అన్నకి నేను తెలుసో తెలియకో మద్దతు ఇచ్చాను, ఇంత దుర్మార్గంగా పరిపాలిస్తాడని మేము అనుకోలేదు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనందరి పార్టీ అని చెప్పి నువ్వు తిరిగితే అది అంటే కత్తికి 2 దిక్కుల పొదును పెట్టుకొని ఎవరు నరకాలని? అవును, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఒకటే ప్రచారం, మా భిక్షతోనే రేవంత్ రెడ్డి సీఎం అవుతున్నాడు, మా దయాదాక్షిణ్యం లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకోని కానీ లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున దుమారండి. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు ఒక సామెత ఉంది, అప్పుడే ఎందుకురా తొందరపడుతున్నారు? సింహాసనం మీద సింహం ఎక్కితే ముందు సింహాసన పట్టాభిషేకం అయితే మీ సోషల్ మీడియా వాళ్ళు ఇవన్నీ రికార్డు చేసి పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళు అందరూ. ఎవరెవరు కారు కోతలు కూసింది, ఎవరెవరు రోతలు రాసింది, ఎక్కడెక్కడ వీళ్ళందరూ హైదరాబాద్లో సరౌండింగ్లో ఇంతకుముందు కాదు, అదే ఇంటెలిజెంట్ కేసీఆర్తో సంబంధం పెట్టుకొని ఏడుండే తీసుకొని పోవటం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సింహాసనం మీద కూర్చున్న తర్వాత రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయిందా గమ్ముగా ఉంటాడు రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయి 17 సీట్లు ఉన్నాయి కదా, ఆ 17 సీట్లలో ఎంఐఎంకి ఒకటి పోతే ఇంకెన్ని ఉంటాయి? 16 ఎంపీలు ఉంటాయి. ఆ 16 ఎంపీలు రేపు రేవంత్ రెడ్డి గెలిపించాడు అనుకో, ఈడ 16కి 16 కొట్టాడు అనుకో, ఆ తర్వాత విశ్వరూప సందర్శనం రేవంత్ రెడ్డి అనేటటువంటి విశ్వరూప సందర్శనం ఈ యువజన శ్రామిక రైతు పార్టీ వాళ్ళకి అసలు మీకు అర్థం కావటం లేదు లక్ష్మణ్. యువజన శ్రామిక రైతు పార్టీ పుట్టింది ఎక్కడ అనుకుంటున్నారు? నల్లగొండ జిల్లాలో శివకుమార్ అనే ఒక లాయరు పెట్టుకున్న పార్టీ. అది జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు, అది శివకుమార్ అనే ఒక అతను నల్లగొండ జిల్లా అబ్బాయి, తెలంగాణ అబ్బాయి. అతను తొలి అధ్యక్షుడు, రెండో అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ పెట్టుకున్న పార్టీ పేరు నేను చెప్పనా? ఈ ఆటకు కూడా ఉంటుంది, ఆన్లైన్లో నన్ను చూసుకోమను. వైఎస్ఆర్ పార్టీ అని పెట్టారు, దానికి రాల అప్రూవల్. తర్వాత రాజన్న రాజ్యం అని పెట్టారు, ఆ రాజన్న రాజ్యం పార్టీకి అప్రూవల్ ఉంది. మీరు నెట్లో పోయి ఈసీలో కానీ పోయి కొట్టుకుంటే రాజన్న రాజ్యం పార్టీ ఈ ఆటకు కూడా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ డ్రామాలకన్నిటికీ ఇంకా ఫుల్ స్టాప్ పడిపోయింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రానున్న కాలంలో తన యొక్క పరిపాలన మంచిగా చదువుకున్నాడు. వాళ్ళ అంతకుముందు జైపాల్ రెడ్డి బంధుత్వం ఉండదు. అందువల్ల ఏంటంటే రేపు మార్చి పార్లమెంటు ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డి విశ్వరూప సందర్శనం చూపిస్తాడు. తొందరపడబాకండి. స్వచ్ఛమైన రెడ్డి రేవంత్ రెడ్డి కల్తీ రెడ్డి మాత్రం కాదు, కరప్షన్ రెడ్డి అంతకన్నా కాదు. కాబట్టి కరప్షన్ రెడ్లు, కల్తీ రెడ్లు వీళ్ళు మాట్లాడితే రేవంత్ రెడ్డి గురించి, రేవంత్ రెడ్డికి ఒక సపరేట్ సైన్యమే ఉంది. కాస్త నోరు అదుపులో పొదుపులో ఉంటే భద్రంగా ఉంటారు నాయన. కాబట్టి నిజాలు నిక్కచ్చిగా చెప్తున్నాను, ఏమనుకోబాకండి. కొంచెం నోరు అదుపులో పొదుపులో ఉంటే భద్రంగా ఉంటారు. లేదంటే రేవంత్ రెడ్డి విశ్వరూప సందర్శనం చూడాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం భద్రంగా ఉండమని చెప్తున్నా. అది మొత్తం రేవంత్ రెడ్డి కుర్చీ వెనుక జరిగిన కుట్రలు ఇవి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.